ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుంటూరు జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతాలు వరదల్లో కూరుకుపోయాయి. భారీగా వరదలు పోటెత్తి లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు పూర్తిగా నీట మునిగిపోవడంతో తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని లంక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇట్లాగే 2009లో ఒకసారి 2013లో ఒకసారి ఇట్లాగే వచ్చింది ఫ్లడ్. కాకపోతే ఇంత భయంకరం లేదు. ఇప్పుడు మాత్రం పంట నష్టం తీవ్రంగా ఉండిద్ది. ఏ పంట అసలు దక్కే ఆలోచన అనేది మనకు అసలు ఏ కోశాన కూడా కనపడతల్లా. ఇంకా 2-3 రోజులు ఇదే విధంగా కొనసాగిద్దని పై అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు 11.5 లక్షల దగ్గర రీచ్ అయింది. ఇంకా దీనివలన రైతుకి పసుపు కానీ, అరటి కానీ, పిలక తోటలు కానీ, కంద కానీ ఏ పంట కూడా దక్కే సూచనలు ఏం కనపడతలేదు. ప్రభుత్వం మరి దీనికి స్పందించి రైతులందరూ తక్షణ సాయం కింద ఎమ్మటే ఆదుకుంటారని ప్రభుత్వం నుంచి అనేది ఒక్కొక్క ఎకరానికి ఇవాళ దగ్గర 60 నుంచి 1 లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టుండారు పసుపు తోటలకు కానీ, అరట్లకు కానీ. ఇది చాలా తీవ్ర నష్టం. అసలు ఏ కోశాన కూడా కోలుకునే అవకాశం లేదు. తుఫాను బారిన పడిన పంటలను ఎలా కాపాడుకోవాలోనని ఆలోచిస్తున్న లంక గ్రామాల రైతులను మరింత కుదేలయ్యేలా చేసింది కృష్ణానదికి పోటెత్తిన వరద. ముంపు బారిన లంక గ్రామాల ప్రజలు, రైతులు నిస్సహాయాలుగా మారిపోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాలు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ మండలాల్లో సుమారు 100 లంక గ్రామాలే. ఆస్నా తుఫాను దాటికి అక్కడి రైతులు సాగు చేస్తున్న అరటి, నిమ్మ, పసుపు, కంద పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను ఏ విధంగా కాపాడుకోవాలా అనుకుంటున్న తరుణంలో కృష్ణానదికి వచ్చిన వరద వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఊళ్లకు ఊళ్లే మునిగిపోతూ ఉండటంతో రైతులు తమ పంటలపై ఆశలు వదులుకొని బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఎకరాకు 70,000 నుంచి 1 లక్ష వరకు పెట్టుబడులు పెట్టామని, రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇట్లాగే 2009లో ఒకసారి 2013లో ఒకసారి ఇట్లాగే వచ్చింది ఫ్లడ్. కాకపోతే ఇంత భయంకరం లేదు. ఇప్పుడు మాత్రం పంట నష్టం తీవ్రంగా ఉండిద్ది. ఏ పంట అసలు దక్కే ఆలోచన అనేది మనకు అసలు ఏ కోశాన కూడా కనపడతల్లా. ఇంకా 2-3 రోజులు ఇదే విధంగా కొనసాగిద్దని పై అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు 11.5 లక్షల దగ్గర రీచ్ అయింది. ఇంకా దీనివలన రైతుకి పసుపు కానీ, అరటి కానీ, పిలక తోటలు కానీ, కంద కానీ ఏ పంట కూడా దక్కే సూచనలు ఏం కనపడతలేదు. ప్రభుత్వం మరి దీనికి స్పందించి రైతులందరూ తక్షణ సాయం కింద ఎమ్మటే ఆదుకుంటారని. మరోవైపు లంక గ్రామాల్లో చిక్కుకున్న వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. వారి కోసం సహాయక శిబిరాలను కూడా ఏర్పాటు చేశామని, సాయంత్రానికి అందరినీ సురక్షిత ప్రాంతాలకు చేరుస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే అస్నా తుఫాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన లంక గ్రామాల రైతులను ఇప్పుడు కృష్ణానదికి పోటెత్తిన వరద పూర్తిగా నష్టాల్లో ముంచేసింది. లక్షల్లో పెట్టుబడులు పెట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.